श्री मातापितृभ्यां नमः। श्री गुरुपादुकाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। బిజుమండల దర్శిని ప్రేక్షక మహాశయులకి సుస్వాగతం. ఈ వారం సాగిన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. పెట్టుబడులు, కొనుగోళ్లు, విద్యా విషయాలు, వృత్తి, వ్యాపారాలు, వేడుకలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. పిల్లలు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. 16, 17, 18 తేదీల్లో చిన్నారుల విద్యా విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారు. చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. రక్షణ, బోధన, న్యాయ, రవాణా, టెలివిజన్, రచనా రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 19, 20 తేదీల్లో సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలను సాధిస్తారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. పై అధికారుల నుంచి మాట పడాల్సి రావచ్చు. 21వ తేదీన బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఈ వారం మేషరాశి వారు శ్రీ సంతాన గోపాల స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వృషభ రాశి. రుణ ప్రయత్నాలు, కొనుగోళ్లు, విద్య, వేడుకలు, ఉద్యోగ, వ్యాపారాలు, చిన్నారుల విషయాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం కుటుంబ సభ్యులతో వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వేడుకల్లో మాట పడాల్సి రావచ్చు. 16, 17, 18 తేదీల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైన సమీక్షలకు అనుకూలం. ఆడిటింగ్, పన్నుల వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. 19, 20 తేదీల్లో రక్షణ, బోధన, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. సమావేశాలు, వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. 21వ తేదీన బదిలీలు, మార్పులకు అనుకూలంగా ఉంటుంది. పెద్దల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. భూమి వ్యవహారాలు సర్దుబాటు అవుతాయి. ఈ వారం వృషభ రాశి వారు రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మిథున రాశి. భాగస్వామి వ్యవహారాలు, ఆర్థికపరమైన చర్చలు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. హోటల్, వైద్య రంగాల వారు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది. 16, 17, 18 తేదీల్లో వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు అవసరం. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. 19, 20 తేదీల్లో పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. విలువైన పత్రాలను అందుకుంటారు. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 21వ తేదీన వేడుకలు, ప్రయాణాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఈ వారం మిథున రాశి వారు శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కర్కాటక రాశి. ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీలు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వేడుకలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం పెట్టుబడులు లాభిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. టెలివిజన్, ఆర్థిక సంస్థలకు సంబంధించిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 16, 17, 18 తేదీల్లో వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక విషయంలో నిరుత్సాహకరంగా ఉంటుంది. వైద్యానికి ఖర్చు చేయాల్సి రావచ్చు. వ్యవసాయం, పరిశ్రమలు, ఆసుపత్రులు, హోటల్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. 19, 20 తేదీల్లో శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు.
ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంటుంది. 21వ తేదీన సన్నిహితుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వివాహ చర్చలు ఫలిస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శ్రీ ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సింహరాశి. బదిలీలు, వేడుకలు, పెట్టుబడులు, వృత్తి వ్యాపారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం కుటుంబ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బదిలీలు, మార్పులకు అనుకూల సమయం. 16, 17, 18 తేదీల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 19, 20 తేదీల్లో విందు వినోదాలు ఉల్లాసం కలిగిస్తాయి. హోటల్, ఆసుపత్రులు, ఆహార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. వైద్యం కోసం ఖర్చులు చేయాల్సి రావచ్చు. 21వ తేదీన శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. ఈ వారం సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. బదిలీలు, మార్పులు, విద్యా విషయాలు, వృత్తి వ్యాపారాలు, ఆరోగ్యం, పెట్టుబడులపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. 16, 17, 18 తేదీల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల వైఖరి కారణంగా మనశ్శాంతి లోపించవచ్చు. బదిలీలు, మార్పులకు సంబంధించిన అంశాలను సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 19, 20 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. టెలివిజన్, ఆడిటింగ్, విద్య, సృజనాత్మక రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూల సమయం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. 21వ తేదీన విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వైద్య సేవలు, ఆహార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం కన్యా రాశి వారు శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. తులారాశి. పెట్టుబడులు, ఆర్థిక విషయాలు, కమ్యూనికేషన్లు, కుటుంబ వ్యవహారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం పెట్టుబడులు లాభిస్తాయి. అదనపు ఆదాయం అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. 16, 17, 18 తేదీల్లో బిల్లులు, చెక్కులు అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నదమ్ముల విషయాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్లు, విద్య, రవాణా, ఏజెన్సీలు, స్టేషనరీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తను అందుకుంటారు. 19, 20 తేదీల్లో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహ రుణాలు మంజూరవుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 21వ తేదీన ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. పొదుపు పథకాలను సమీక్షించుకుంటారు. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. 24వ తేదీన విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలు, అదనపు ఆదాయం, ఇంటర్వ్యూలు, కుటుంబ వ్యవహారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం కొత్త పనుల ప్రారంభానికి అనుకూల సమయం. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. 16, 17, 18 తేదీల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెద్దల సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలను సాధిస్తారు.
బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. చర్చలు, ప్రయాణాలు, సమావేశాలు ఫలిస్తాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. 21వ తేదీన రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి. ఉన్నత విద్య, ప్రయాణాలు, కొత్త వ్యూహాలు, ఆర్థిక విషయాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక శుభవార్తను అందుకుంటారు. 16, 17, 18 తేదీల్లో ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించడం మంచిది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. రక్షణ, బోధన, న్యాయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 19, 20 తేదీల్లో ఆర్థిక విషయాల్లో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఆర్థికపరమైన చర్చల విషయంలో నిదానం పాటించడం అవసరం. 21వ తేదీన ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పెద్దలతో సమావేశాలు, ప్రయాణాలు లాభిస్తాయి. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి వారు శ్రీ హనుమత్ బడబానన స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మకర రాశి. ఆర్థిక సమీక్షలు, పెట్టుబడులు, బీమా, పన్నుల వ్యవహారాలు, విద్యా విషయాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం పెట్టుబడులు లాభిస్తాయి. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 16, 17, 18 తేదీల్లో ఆర్థిక విషయాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చులు అంచనాలు పెంచుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు స్వాంతతను కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సంస్మరణల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. 19, 20 తేదీల్లో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పన్నులు, బీమా, పెన్షన్ వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. 21వ తేదీన ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. ఈ వారం మకర రాశి వారు సౌభాగ్యలక్ష్మి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కుంభరాశి. సమావేశాలు, వేడుకలు, పెట్టుబడులు, సమీక్షలు, జన సంబంధాలకు సంబంధించిన అంశాలకు ఈ వారం ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ పదవులను అందుకుంటారు. వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 16, 17, 18 తేదీల్లో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పోటీలకు దూరంగా ఉండాలి. భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. 19, 20 తేదీల్లో సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక వ్యవహారాల కారణంగా కొంత అశాంతికి లోనవుతారు. 21వ తేదీన మరమ్మతులకు ఖర్చులు చేస్తారు. పన్నుల వ్యవహారాలు, మ్యూచువల్ ఫండ్స్, పెట్టుబడుల గురించి ఆరా తీస్తారు. బ్యాంకులు, చిట్ ఫండ్ రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం. ఈ వారం కుంభరాశి వారు శ్రీ శివరక్షా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మీన రాశి. సమావేశాలు, వృత్తి, వ్యాపారాలు, పెద్దల ఆరోగ్యం, పెట్టుబడులు, అదనపు ఆదాయం అంశాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ఆడిటింగ్, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. 16, 17, 18 తేదీల్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. గౌరవ మన్ననలను అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. 19, 20 తేదీల్లో ఇంక్రిమెంట్లు అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు,
చిట్ ఫండ్ల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు, పోటీల్లో నిదానం పాటించడం మంచిది. 21వ తేదీన సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ వారం మీనరాశి వారు శ్రీ విష్ణుపంజర స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఇవి ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.